హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఈ వీడియోలో మనం ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయింది దాని గురించి, అలాగే నామినేషన్స్ కూడా జరిగాయంట దాని గురించి. ఇంకా ఫస్ట్ వచ్చేసి స్కూల్ థీమ్ అని పెట్టారు, కొన్ని టాస్క్ పెట్టారు, ఇంకోటి బెలూన్ టాస్క్ పెట్టారు. ఆ బెలూన్ టాస్క్లో ఓడిపోతే సిజర్ స్పెల్లింగ్ చెప్పాలని చెప్పారు. అమర్దీప్ వాళ్ళు ఓడిపోయారు. అన్న స్పెల్లింగ్ చెప్పమంటే బాబా మా అమ్మ అన్నాడు. తెలుసు కదా బిగ్ బాస్లో ఎలాగైతే కామెడీ చేశాడో అలానే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డ్యాన్స్ టీచర్ అని చెప్పి ఒకరిని పిలుచుకొచ్చారు. నాకైతే క్రింజ్ అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్ అని కొంతసేపు లాగిచ్చారు. ఇంకా నామినేషన్స్ వచ్చాయి. ఇప్పుడు నామినేషన్స్ వచ్చేసి రాకేష్ గారు, అలాగే సుజాత గారు, అలాగే ఆమని, అనిల్ వీళ్ళు వచ్చేసి ఆదిరెడ్డి గారిని నామినేట్ చేశారు. ఆదిరెడ్డి గారిని, కవిత గారిని. ఎందుకంటే షోలోనే చెప్పారు ఇంతకు ముందర ఎపిసోడ్లో ఓంకార్ గారు ఆదిరెడ్డి గారు వాళ్ళ వైఫ్ కన్సీవ్ అయ్యారని. ఆ కారణం చెప్పే వీళ్ళు ఈ వారం నామినేట్ చేశారు. ఆదిరెడ్డి గారు ఒప్పుకోలేదు. ఆ కారణం చెప్పైతే నామినేట్ చేయొద్దండి, వేరే కారణం ఉంటే చెప్పండి. మాకు తెలుసు కదా, మాకు తెలిసే మేము వచ్చాం. ఇంకా మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి వచ్చినందుకు, కానీ మీరు నామినేట్ చేస్తున్నారు. ఆ కారణం అయితే నేను ఒప్పుకోనని బాగా డిపెండ్ చేసుకున్నారు. ఇంకా ఎపిసోడ్ చూసిన తర్వాత బాగా క్లియర్గా తెలుస్తుంది. తెలుసు కదా ఆదిరెడ్డి గారు ఎలా డిపెండ్ చేసుకుంటారు, ఎలా మాట్లాడతారో వేరే లెవెల్లో ఉంటుంది. చూద్దాం ఎపిసోడ్ వచ్చిందంత.